गणानां त्वा गणपतिगं ववामहे कविं कवीनाम् उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानः शृण्वन्नोतिभिस्सेदसाधनं प्रणो देवी सरस्वती वाजैः बिर्वाजिनीपति धीनाममित्रयवतु तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेङ्ग्रीं स्मरामि यस्यो नाम रूपाभ्यं या देवी सर्वमङ्गलां तयो संस्करणाप्तं सर्वतो जयमङ्गलं लाभस्तेषां जयस्तेषां कुजस्तेषां पराभवः एषा विन्ध्यवरस्यामो हृदयस्थो जनार्दनः ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्। ओं श्री महागणाधिपतये नमः। ओं श्री गुरुभ्यो नमः। ओं श्री सरस्वत्ये नमः। हरि ओं। ప్రేక్షక వీక్షకులందరికీ ప్రతి ఒక్కరికి కూడా శ్రీ విశ్వావసనామ సంవత్సర దక్షిణాయన మహాపుణ్యకాల వర్ష ఋతువు భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి వినాయక చవితి మహాపర్వదిన స్వాగత సుకుమాంజలి తెలుపుకుంటూ ఈ యొక్క చాలా విశేషించినటువంటి ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమం వినాయక చవితి గణపతి వైభవం అనేటువంటి ప్రత్యేక కార్యక్రమానికి ఈ యొక్క వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వామివారి అనుగ్రహంతో దినదిన ప్రవర్ధమానమవి ఆ యొక్క చాలా అద్భుతమైనటువంటి శుభ గడియల్లోని ప్రతి ఒక్కరూ ఆ గణపతి అనుగ్రహం వల్ల ముందుకు వెళ్ళాలి. వ్యాపారాల్లో, వృత్తిలో, ఆరోగ్యంలో, ఐశ్వర్యంలో, భోగభాగ్యాలతో మన యొక్క హైందవ సాంప్రదాయంలో విశిష్టవంతమైనటువంటి పర్వదినంలో ఈ యొక్క వినాయక చవితి ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాల్లో వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ ఆ గణపతి అనుగ్రహం ఉండాలని మనసావాచ కోరుకుంటూ ముందుగా మీ అందరికీ శ్రీ వినాయక చవితి వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క వ్రతం మహాపర్వదిన స్వాగతం, సుస్వాగతం, శుభాభినందనలు. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రథమపతయే నమస్తే అస్థలంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. చాలా విశేషించినటువంటి ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో దక్షిణాయన మహాపుణ్యకాలం నందు ఉన్నటువంటి ఈ యొక్క వర్ష ఋతువు భాద్రపద మాసంలో ఈ యొక్క శుక్లపక్ష చతుర్థి వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పూజా సంకల్పంలో మొట్టమొదట ఈ ప్రత్యేక కార్యక్రమంలో చాలా విషయాలు విఘ్నేశ్వరుడి గురించి మనం తెలుసుకోవాలి. అసలు భాద్రపద మాసం అంటే ఏమిటి అంటే, భాద్రపద మాసం అంటే మన యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆ యొక్క తపస్సులకి, కఠోరమైనటువంటి యజ్ఞ యాగాది క్రతువులకి, నిరంతర జప సంకల్పానికి తపోమాసంగా ఈ యొక్క భాద్రపద మాసాన్ని ఈ యొక్క వర్ష ఋతువులో అభివర్ణిస్తారు. ఇక్కడ భాద్రపద మాసంలో పాడ్యమి లగాయతు అమావాస్య వరకు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మనకి సమస్తములైనటువంటి విఘ్నములు ఎక్కువగా వాటిల్లినప్పుడు ఆ యొక్క సమస్తములైనటువంటి విఘ్నములన్నీ కూడా ఆ యొక్క మిథ్యా అపవాద దోషంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు మనం ఏదో ఒక శక్తిని ఆరాధన చేయాలి. అది ఎలాంటి శక్తి అంటే, కృతయుగము లగాయతు, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, ఈ యుగాలన్నిట్లోనే కూడా ఒక పరబ్రహ్మ శక్తి మనల్ని పరిపాలిస్తూ ఉంటుంది ఒక్కొక్క దేవతా రూపంలో. మరి కలియుగంలో ఏ దేవతారాధన మనకి విఘ్నములన్నీ తొలగిస్తాయి అంటే, కలౌ గణపతి అంటే కలియుగంలో అనేక రకాలైనటువంటి చెడు లక్షణాలున్నటువంటి ప్రతి సమస్యని కూడా బాగుపరచడం కోసం ఒక శక్తి ఆరాధన కావాలి. ఆ శక్తి పేరే గణపతి. అంటే వినాయక చవితి అనేది ఇది ఒక పండగ మాత్రమే కాదు, పర్వదినం మాత్రమే కాదు, ఇది ఒక పరబ్రహ్మ స్వరూపిణి యొక్క శక్తి స్వరూపం.
ఈ యొక్క శక్తి స్వరూపంలో మనం గణపతి ఆరాధన చేయడం వల్ల ఒక సంవత్సర కాలం, అంటే ఒక సంవత్సర కాలంలో మనం చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్ల దోషాలు, చిన్నటువంటి మనం తెలిసి తెలియనికుండా చేసినటువంటి తప్పులు, ఇలాంటి దోషాలు తప్పులన్నీ సమసిపోయి మనకి కొన్ని నరదృష్టి సంకేతాలు కనపడతాయి. అంటే నరదృష్టి సంకేతం అంటే ఏమిటి అంటే, మనం ఎదుగుతుంటే చూసి వారలైన శక్తులు కొంత మన మీద నరఘోషగా ఉంటాయి. అలాంటి చెడు శక్తుల నుండి కూడా దూరం చెయ్యాలి అంటే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చతుర్థి తిథి నాడు గణపతి యొక్క ఆరాధన 2 పూటలా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి, దాని విధానం ఏమిటి అంటే, మొట్టమొదట మట్టి ప్రతిమను సేకరించాలి. ఏమంటే మనకి అన్ని రకాలైన బంగారు ఆభరణాలు ఉన్నాయి, వెండి ఆభరణాలు ఉన్నాయి, రాగి ఉంది, పంచలోహాలు ఉన్నాయి. మరి మట్టి ప్రతిమకే అంత విశిష్టత ఏమిటి అంటే, ఇక్కడ మృత్తికా పరబ్రహ్మ స్వరూపం అని అన్నారు లింగ పురాణాల్లో. కలియుగంలో మట్టితో చేసినటువంటి విగ్రహానికి శక్తి అమితంగా ఉంటుంది, దోషం తొందరగా పోతుంది, అలాగే చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. మనం ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని దానివల్ల వచ్చే ఫలితం తొందరగా రావాలి అంటే, దానివల్ల వచ్చేటువంటి ఫలితాన్ని మనం అనుభవించాలంటే యుగ ధర్మాన్ని అనుసరించాలి. ఈ యుగ ధర్మంలో పార్థివంగా ఉన్నటువంటి పుట్టమన్నుని సేకరించి చక్కగా పుట్టమన్నుతోని మనం ఒక వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసుకుని దానికి ఒక రకమైనటువంటి ఛత్రము అంటే ఒక గొడుగుని, ఆ విగ్రహానికి కొంచెం పైన గొడుగును పెట్టి చక్కనైనటువంటి పాలవెల్లి, ఈ పాలవెల్లి దేనికి సంకేతం, ఆకాశానికి సంకేతం. అందులోని పళ్ళు, ఫలాలు, వెలగపండు, మొక్కజొన్న పొత్తు ఇవన్నీ పెడతాం. ఇవన్నీ కూడా నక్షత్ర సముదాయానికి సంకేతం. ఆ యొక్క పాలవెల్లిలో అంటే మనం కైలాసంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుడుతో సహా విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేస్తున్నామని అనుకుంటూ పాలవెల్లిని కట్టుకుని చక్కగా విఘ్నేశ్వరుడికి ఒక ఛత్రము అంటే ఒక రకమైనటువంటి చక్కని చిన్న గొడుగుని తయారు చేసుకుని స్వామివారికి సేద తీరడం కోసం చామరం ఏర్పాటు చేసి, అలాగే మొట్టమొదట మనం పసుపు విఘ్నేశ్వరుణ్ణి తయారు చేసుకోవాలి. ఆ పసుపు విఘ్నేశ్వరుణ్ణి తయారు చేసుకుని మరి ఈ మట్టి వినాయకుడిని ఏ విధంగా చేయాలి అంటే, ఒక చక్కనైనటువంటి ఆవు పేడతో ఈశాన్యంలో అలకాలి. ఇంట్లోని ఈశాన్యంలో ఆవు పేడతో అలకాలి. చక్కనైన రంగవల్లిక ముగ్గులు వెయ్యాలి, రకరకాల రంగులతో ముగ్గులు వెయ్యాలి. దాని మీద చక్కనైనటువంటి ఒక ఆసనం పీటను వెయ్యాలి. పీటను వేసి దాని మీద నూతన వస్త్రం వేసి తగినంత బియ్యం పోసి ఆ విఘ్నేశ్వరుణ్ణి అక్కడ చక్కగా పెట్టుకుని, దానికన్నా ముందు ఒక పసుపు విఘ్నేశ్వరుణ్ణి పెట్టుకుని ముందు పసుపు విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి. ఏ విధంగా? ఓం సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజగర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణ అధ్యక్షో పాలచంద్రో గజాననః వక్రతుండః సోర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని ప్రదే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్తన జాయతే. ఇది విఘ్నేశ్వరుడు పసుపు విఘ్నేశ్వరుడి దగ్గర చెప్పే మంత్రపుష్పం. ఆ యొక్క పసుపు విఘ్నేశ్వరుడికి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజలు చేసి చక్కగా మంత్రపుష్పం ఇచ్చి ఆ విఘ్నేశ్వరుణ్ణి ఈ యొక్క పీఠంలోని ఈశాన్యం మూలకి ఉద్వాసన చెప్పి పక్కన పెట్టుకుని, ఇప్పుడు మనం తయారు చేసినటువంటి మట్టి ప్రతిమని అప్పుడు పూజ మొదలుపెట్టాలి. ఓం అసునైతే ప్రరక్షాశ్చక్ష పునఃప్రాణమంత్ర విభోగం యోవశ్చేవ సూర్యమద్ఘరం తమన్మతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానాహంగ్రేంద్రశరద్రోమా విశాంతకః తే నామ్నేయాప్యాయుష్మానమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు ప్రాణప్రతిష్టాపన ముహూర్త శుభముహూర్తమస్తు అని ఆ విఘ్నేశ్వరుడి దగ్గర మట్టి విగ్రహంలోని ఆ యొక్క పాలు కానీ ఆ యొక్క కలశధార కానీ కనీసం పంచామృతాలు ఉంటే పంచామృతాలు కానీ చల్లుకుంటూ కొద్దిగా చల్లుకుంటూ స్వామి నువ్వు కైలాసం నుండి వచ్చావు,
మా ఇంటికి వచ్చావు పూజలు అందుకోవడానికి, అందుకే నీకు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాను, ఇక్కడ స్థిరంగా కూర్చొనైనా మేము పెట్టిన ఆహారాన్ని తిను, మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి ప్రాణప్రతిష్ఠం చేసి ఆ తర్వాత చక్కగా షోడశ ఉపచార పూజలు, అంటే ఇక్కడ స్వామివారికి చేసే పూజలు ఏ విధంగా ఉంటాయంటే అధాంగ పూజ చెయ్యాలి, దూర్వయజ్ఞ పూజ చెయ్యాలి, అష్టోత్తర శతనామావళి కానీ సహస్రనామావళి కానీ పుష్పార్చన కానీ అన్నీ చేసుకోవాలి. అక్కడ భక్తి శ్రద్ధ అనేది మాత్రం వినాయకుడి ఆరాధనలో ప్రతి ఒక్కరూ ఎక్కువగా చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఎంత భక్తిగా చేస్తే స్వామి ఆయన చాటంత చెవులతో ఇలా వింటూ ఉంటాడు. ఆయన ఆహా ఈ భక్తుడు చక్కగా భక్తిగా చేస్తున్నాడు కాబట్టి మా నాన్న అయినటువంటి శివయ్యకి మా అమ్మ అయినటువంటి పార్వతమ్మకి ఈ యొక్క భక్తుడికి మంచి చేయమని ఒక్కసారి చెబుతాను అని అంటాట. విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధనలో చాలా శక్తి ఉంటుంది. అందువల్ల పరమేశ్వరుడికి పార్వతికి మన యొక్క కష్టాన్ని చెప్పడానికి రావడం కోసమే భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి తిథి వినాయకుడి ఆరాధన చేస్తే సమస్తములైనటువంటి సమస్త మిథ్యా అపవాద దోషములు పోతాయి. మిథ్యా అపవాద దోషం అంటే ఏమిటండి? తెలిసి చేసినా తెలియక చేసినా ఎటువంటి తప్పు చేసినా కూడా ఆ తప్పుకి పరిష్కార మార్గం, చెయ్యని తప్పుకి నిందలు పడ్డం, అలాగే చేసిన తప్పుకి ప్రాశ్చిత్తం పడ్డం ఇత్యాదివన్నీ కూడా కలియుగంలో ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ యుగంలో ఆ యొక్క మిథ్యా అపవాద దోషాలతో ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులు ప్రజలు పడతారని తెలిసి ఆ యొక్క పురాణాల్లో ఉన్నటువంటి దేవతా స్వరూపమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతి ఆరాధన చేస్తే సంవత్సర పూజా ఫలితం రావాలి అని శివాజ్ఞ రూపంలో మనకి పురాణాలు చెప్తున్నాయి. అందువల్ల విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేసుకుంటే మన జీవితంలో అంత లక్ష్మీ కటాక్షం వర్ధిల్లుతుంది. విఘ్నేశ్వరుడి ఆరాధన ఎంత ఎక్కువగా భక్తి శ్రద్ధలతో చేసుకుంటే మన జీవితంలో అంత శుభప్రదమైనటువంటి కార్యక్రమాలు కూడా వర్ధిల్లుతాయి. ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమంలో ఇంకా మీకు కొన్ని విషయాలు చెబుతాను, భక్తి శ్రద్ధలతో వినండి. ఈ యొక్క వినాయక వైభవం వరసిద్ధి వినాయక పూజా సంకల్పంలో గణపతి యొక్క విశిష్టత ఎంత వైభవోపేతంగా ఉంటుంది అనడానికి మనల్ని నడిపించి ముందుకు నడిపించేటువంటి దేవుడు విఘ్నేశ్వరుడు. దానికి ఉదాహరణ ఆయన అష్టోత్తర శతనామావళి మాత్రమే. మనం దానికి రుజువులు సాక్ష్యాలు ఎక్కడో వెతుక్కోకలేదు. సాక్షాత్తు ఆయన ఎలాంటి స్వరూపం, ఆయన యొక్క తత్వం ఏమిటి, వినాయకుడి యొక్క తత్వం ఏమిటి అనేది ఇక్కడ అష్టోత్తరంలోనే మీకు ఒక 4-5 పదాలకి అర్థం పరమార్థం కూడా మీకు తెలియపరుస్తాను. అందరికీ కూడా కొద్దిగా ఈ యొక్క పదార్థ విధానాన్ని, అంటే ఒక పదార్థాన్ని రుచి చూడబోయే ముందు వచ్చే గుమగుమలు ఎలా ఉంటాయో విఘ్నేశ్వరుడి యొక్క విశిష్టత తెలుసుకునే ముందు కూడా ఆ భగవంతుడి యొక్క శక్తి మన మీద అలా ఉంటుంది. చూడండి, ఆయన సర్వనేత్రే నమః అనేటువంటి మంత్రం ఉంది. సర్వనేత్రే నమః అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన యొక్క జీవన గమనంలో, ఆయన యొక్క దృష్టి గమనంలోనే మనం ఉంటాం. అందువల్ల మనం ఏ పని చేసినా కూడా దానికి సాక్ష్యం కావాలి. ఆ సాక్ష్యం కలియుగంలో ఎవరో కాదు, సాక్షాత్ విఘ్నేశ్వరుడే. అందుకే సర్వనేత్రే నమః, ఎక్కడికి వెళ్ళినా మనల్ని చూస్తూ ఉంటాడు ఆయన. అలాగే సర్వసిద్ధి ప్రదాయ నమః. ఏదైనా ఒక పని మీద వెళ్తున్నాం, ఇంట్లోంచి బయటికి వెళ్తున్నాం, ఎంత వాళ్ళైనా సరే కోరుకునేది ఏమిటి? ఇంటికి తొందరగా క్షేమంగా రావాలి, వెళ్ళిన పని తొందరగా ముగించుకోవాలి, అక్కడికి వెళ్ళిన వచ్చిన తర్వాత మనకి ఇంకా లాభం పొంది అలాంటి పనులు 4-5 రకాల పనులు రావాలి, లక్ష్మీ కటాక్షం రావాలనే కోరుకుంటారు. స్వామి సర్వసిద్ధి ప్రదాయ నమః. ఎటువంటి పనినైనా సరే సిద్ధింపచేయగలిగే శక్తి ఆ యొక్క విఘ్నేశ్వరుడు మాత్రమే. ఆ తర్వాత ఆ యొక్క స్వామికి మంగళప్రదాయ నమః అనేటువంటి ఆ యొక్క పదం కూడా ఉన్నది. మంగళప్రదాయ నమః ఇది చాలా చాలా విశేషం.
మంగళము అంటే శుభకరము. ఈ శుభం రావాలి అంటే మనకి సాక్షాత్తు 3 గ్రహాల యొక్క అనుకూలం ఎక్కువగా ఉండాలి. ఒక పని తొందరగా ముగించి మంగళప్రదంగా శుభవార్త రావాలి అంటే జ్యోతిష్య శాస్త్రంలో మొట్టమొదట ఉండవలసింది గురుబలం. బృహస్పతి బలం లేకపోతే మంగళం తొందరగా రాదు, శుభకరం తొందరగా రాదు. 2 శుక్రుడి యొక్క దృష్టి భావన. శుక్రుడు నిరంతరం కూడా శుభాన్ని లాభాన్ని ఇచ్చే గ్రహం. ఆ తర్వాత అత్యంత కీలకవంతమైనటువంటి మంగళప్రదమైనటువంటి గ్రహం ఏదయ్యా అంటే కుజుడు. అందువల్ల ఈ యొక్క కుజుడు, గురుడు, శుక్రుడు ఈ 3 గ్రహాల యొక్క శక్తి ఈ యొక్క నవగ్రహ దేవతల్లో కొంత విశిష్టంగా ఉంటుంది. ఆ యొక్క విశిష్టతకి 1000 రెట్లు ఉండే విశిష్టత గణపతి దగ్గర ఉంటుంది. అంటే నవగ్రహాలు కూడా సాక్షాత్తు విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహంలో ఉంటాయి అని చెప్పడం కోసమే మంగళప్రదాయ నమః అనేటువంటి పేరుతో మనం చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత సమస్త దేవతామూర్తియే నమః అనేటువంటి పేరు ఉంది. సమస్త దేవతలు కూడా ఒక్క విఘ్నేశ్వరుడి ఆరాధనతోనే సంతృష్టి చెందుతారయ్యా అని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రతి దేవుడికి మనం అష్టోత్తరం చదివి నైవేద్యం పెట్టి ప్రతి దేవుడికి మనం సంతృప్తి పరచలేని వాళ్ళు ఒక్క భాద్రపద శుక్ల చతుర్థి నాడు విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేసి, అయ్యా సమస్త దేవతలకి ఆదిమూల విరాట్టమైన విఘ్నేశ్వర నీ పాదపద్మాలకి నేను మొక్కుతున్నాను, దేవతలందరికీ చెప్పు నా యొక్క విన్నపాన్ని అని చెప్తే చాలట. భక్తుడు చెప్పిన ప్రతి విన్నపాన్ని విఘ్నేశ్వరుడు సమస్త దేవతామూర్తులకి చెప్పి సమస్త దేవతామూర్తుల యొక్క శక్తితో ఆశీర్వచనాన్ని ఇస్తాడట. అంటే మనిషి ఎన్ని కష్టాలు పడినా విఘ్నేశ్వరుణ్ణి మాత్రం మర్చిపోకూడదు. ఆ తర్వాత ఆ యొక్క సమస్త జగదాధారయ నమః, సమస్త జగత్తుకి కూడా ఆధారభూతమైనటువంటి వాడు విఘ్నేశ్వరుడు. అందువల్ల మనకి ఎన్ని వేల కోట్లున్నా కూడా ఖర్చు పెట్టగలిగే తెలివితేటలు ఉండాలి. అంటే మనకి జ్ఞాన సంపదనిచ్చు ఆ యొక్క స్వామి అనుగ్రహంతో దినదినాభివృద్ధి పొందే విధంగా సమస్త జగత్ ఆధారంగా ఆయన చేతుల్లోనే మన సమస్త జగత్తు కూడా ఆధారభూతంగా ఉండి ఆయనే మనకు ఆధారం అయ్యి ఆయన అనుగ్రహంతోనే వ్యవహారం అంతా ముందుకు నడుస్తోంది అన్నట్టుగా ఉంటుందంట విఘ్నేశ్వరుడి యొక్క గొప్పతనం. ఆ తర్వాత సర్వైశ్వర్య ప్రదాయ నమః. అసలు మనకి ఐశ్వర్యం ఈశ్వరాది చేతనన్నారు. అంటే ఐశ్వర్యానికి కారకం ఈశ్వరుడు. మరి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం రావాలన్నా విఘ్నేశ్వరుడి యొక్క అక్కడ విఘ్న ఈశ్వరుడు చూసారా అండి. అక్కడ ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు అయితే ఇక్కడ విఘ్న ఈశ్వరుడు కలిపితే విఘ్నేశ్వరుడు అయ్యాడు. ఆ విఘ్నాలకే ఆయన ఆధిపత్యం వహించినప్పుడు విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండడం వల్ల ఈశ్వరానుగ్రహం ఉంటుంది. ఈశ్వరానుగ్రహం ఉంటే ఐశ్వర్యకారకం ఉంటుంది. అందుకే ఇన్ని సర్వైశ్వర్య ప్రదాయ నమః అనేటువంటి పేరుతో మనం అష్టోత్తరంలో చదువుతాం. ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఓం అక్రాంచిత చిదచ్చద్బ్రభవే నమః. ఇది ఆ యొక్క అష్టోత్తరంలో 105వ పదం. అంటే ఈ పదం తర్వాత 3 పదాలు చదివితే అష్టోత్తరం అయిపోతుంది. 105వ పదం ఇది మాత్రం ప్రతి ఒక్కరూ వినాలి. అక్రాంచిత చిదచ్చద్బ్రభవే నమః అంటే మనిషి జీవితంలో వచ్చేటువంటి అనుకోని సంఘటనలు, అనుకోని ఆపదలు, అనుకోకుండా వచ్చేటువంటి దోషాలు అన్నీ కూడా ఒక్క గణపతి పూజ వల్ల దూరం అవుతాయి. అందుకే ఎప్పుడైనా సరే గణపతి ఆరాధన త్రికాలములో కూడా ప్రతి నిత్యము కూడా కులము, మతము, వర్గము అనే విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల నుండి పండు ముసలి వరకు అందరూ కూడా విఘ్నేశ్వరుడి యొక్క నామస్మరణ చదువుకోవచ్చు, విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేసుకోవచ్చు, విఘ్నేశ్వరుడి యొక్క చక్కనైనటువంటి శుభ పరిణామాలు పొందుతూ నిరంతరము కూడా విఘ్నములు లేకుండా. అసలు చాలామంది అనుకుంటారు ఏమంటే విఘ్నములు అంటే ఏమిటి అంటే మనం పని చేయలేక శక్తి సన్నగిల్లే విధానమే విఘ్నం. అందువల్ల మనకి శక్తి రావాలి, శక్తి పుంజుకోవాలి, పనులన్నీ సమర్థవంతంగా పూర్తి చేయాలి అంటే భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు చక్కగా ఆయనకి ఇష్టమైనవి ఏమిటి? ఉండ్రాళ్ళు, జిల్లేడికాయలు, బెల్లము, కొబ్బరికాయ, చెరుకు మొక్కలు, పాళతాలికలు, పులిహార, ఉడకబెట్టిన శనగలు
ఇలాగా అటుకులు బెల్లం కలిపిన మిశ్రమం. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఆయన గురించి ఎంత చేసినా ఎంత చెప్పినా ఏ విధంగా ఆయన్ని వర్ణించినా మనకి ఇంకా ఒక క్షణం మిగిలిపోతుందంట. అది విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం. అందుకే గజాననం భూతగణాదిసేవితం కపిస్థజంబోఫల సారభక్షితం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. అయ్యా గజానన, నీకు ఏం పెట్టి నేను రుణం తీర్చుకోగలను, నా శక్తి ఇదే అని నమస్కారం పెట్టి గుంజీళ్ళు తీస్తే చాలట ఆయన సంతృష్టి చెందుతాడు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని విఘ్నేశ్వరుని ఎప్పుడూ కూడా మనం ఒక ఉపాధ్యాయుడిగా గురువుగా చూసి ఆయన ముందు గుంజీళ్ళు తీసి ఏవైనా తప్పులుంటే క్షమించి మన్నించి కాపాడు అని మొట్టికాయలు ఇలా వేసుకోవాలి. ఎందుకంటే బ్రహ్మరంధ్రంలో ఆ యొక్క విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహంతో సిద్ధి పొంది మనకి కొన్ని అజ్ఞానంతో చేసేటువంటి ప్రతి పనిలోని ఆ అజ్ఞానంగా ఉండేటువంటి ప్రతి పరిస్థితిని జ్ఞానమయంగా చేసేవాడు విఘ్నేశ్వరుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన ఈరోజు చక్కగా చేసుకోండి. అలాగే పూజ చేసిన తర్వాత మనం శమంతకోపాఖ్యానం కథ చెప్పుకుంటాం. ఈ శమంతకోపాఖ్యానం కథ చెప్పిన తర్వాత అక్షతలు శిరస్సు మీద వేసుకుంటాం. అప్పుడు ఒక మంత్రం కూడా చెప్పుకోవాలి. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క వినాయక చవితి కథ చదివిన తర్వాత ఆ యొక్క శిరస్సు మీద చంద్రదోషం పోవడం కోసం ఒక మంత్రం చెప్పాలి. ఆ మంత్రం ఏమిటనేది మీకు వివరిస్తాను. సింహ ప్రసేనవది సింహ జాంబవతి హత సుకుమారక మారోధి తవ హేష్యస్య శమంతక. అంటే ఇక్కడ ఈ మంత్రాన్ని కనుక చదువుకుంటే చంద్రుణ్ణి ఒకవేళ విధివశాత్తు చూసినా కూడా ఆ దోషం అంటదు అని అర్థం. అయితే ఒకవేళ చంద్రదర్శనం కనుక అయితే ఈ శ్లోక అర్థం ఏమిటంటే శత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుణ్ణి సింహం చంపింది, దాన్ని జాంబవంతుడు చంపి శమంతకమణిని మీకు ఇచ్చాడు. అది జాంబవంతుని పుత్రికను ఉయ్యాల్లో ఉంచి దాచి పాడింది. దానివల్ల కృష్ణుడు మణిని అపహరించాడు అనేటువంటి మిథ్యాపవాదోషం పోయింది అని అర్థం. అంటే కృష్ణుడికి వచ్చినటువంటి మిథ్యాపవాద దోషం ఏదైతే ఉందో ఆ మొత్తం కథ అంతా ఒక ఎత్తు అయితే ఈ ఒక్క మంత్రము కూడా ఇంకొకసారి అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాను వినండి. సింహాః ప్రసేనవదీః సింహ జాంబవతీ హతః సుకుమారః మారోధిః తవ హ్యేష శమంతకః. ఈ మంత్రాన్ని చదువుకుంటే తెలిసి తెలియక చేసినటువంటి చంద్రదర్శనం, వినాయక చవితి నాడు చేసిన చంద్రదర్శనం ఎవరైనా కనుక చేసుకున్నట్లయితే ఆ చంద్రదర్శనం వల్ల సమస్త దోషములు కూడా మనకి అంటకుండా ఈ మంత్రం చదివి అక్షతలు శిరస్సు మీద వేసుకుంటే చాలట చంద్రదోషం పోతుందని పురాణాలు చెప్పడం జరిగాయి. అందువల్ల మీరందరూ కూడా ఈ యొక్క వినాయక చవితి పండగ నుండి ప్రతి ఒక్కరూ దినదినాభివృద్ధి పొందాలని మనసావాచ కోరుకుంటూ ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.